హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రెగ్యులర్గా తీసుకొచ్చింది ఇది. హ్యాపీగా రోజుకోటి తింటే చాలా మంచిది. అందరికీ తెలిసిందే. నువ్వుల పప్పున వేరుశనగ పలుకులు బెల్లము కలిపి పాకం పట్టినే ఇవి ఉండాలండి. దీనికోసం అయితే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని కప్పు ఏదో కొలకప్పు తీసుకోండి, మీకు ఏదైతే పర్వాలేదు. నేనైతే మెజరింగ్ కప్పులో ఒక కప్పు నువ్వుల పప్పు తీసుకున్నానండి. మంటను తక్కువలో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. మీరు ఏమాత్రం హైలో పెట్టకుండా పప్పు లోపల వరకు వేగేటట్టు చక్కగా వేయించుకోండి. ఇది కాకపోతే మీకు వేగిందంటే నోట్లోని 2 బద్దలు వేసుకుంటే కర్కర్లాడుతూ క్రంచిగా అవుతాయన్నమాట. అలా అయిన తర్వాత తీసి సైడ్న ప్లేట్లో పెట్టేసుకుందాం. తిరిగి అదే ప్యాన్లోని ఏ కప్పుతోటైతే మనం నువ్వుల పప్పు తీసుకున్నామో అదే పప్పుతో వేరుశనగ పలుకులు తీసుకోవాలి. ఆ పలుకులు కూడా మంటను మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. అలా మీడియం టు సిమ్లో పెట్టుకుంటేనే పలుకులు లోపల వరకు వేగి మనకి కమ్మగా తయారవుతాయి అన్నమాట. ఒక కప్పు పలుకులు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకో 2 స్పూన్లు వేసాను కదండి. అవి ఎందుకు వేసానంటే పలుకులు వేగేటప్పుడే ఇంట్లోనే కొన్ని పలుకులు ఎవరో ఒకరు తీసుకొని తింటూ ఉంటారు కదా, అందుకని అలాగా ఎక్స్ట్రా ఇంకో 2 చెంచాలు పలుకులు వేసానండి. కొలతకు మళ్ళీ డిఫరెంట్ రాకుండా. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాగా పలుకులన్నీ చక్కగా మంటని తక్కువలో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఇప్పుడు పొట్టు తీసి చూసి తెల్లగా ఉంది కదా, ఇంకొక 2-3 నిమిషాలు వేగాలి. అవి వేగితే పొట్టు ఒలిస్తే పలుకు చిన్న కలర్ వస్తుందండి, క్రీమ్ కలర్లోని. అప్పుడు మనకి రుచిగా ఉంటుంది. ఆ పప్పు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు మనం బెల్లం తరుక్కోవాలి. సన్నగా బెల్లం తరుక్కొని ఏ కప్పుతోటైతే మనం నువ్వుల పప్పు తీసుకున్నామో, ఒక కప్పు నువ్వుల పప్పు తీసుకున్నాం, ఒక కప్పు వేరుశనగ పలుకులు తీసుకొని వేయించుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్పు నిండా బెల్లం తీసుకోవాలండి. స్వీట్ తక్కువ తీసుకునే వాళ్ళకైతే ఈ బెల్లం సరిపోద్ది, లేదంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లోని మనం బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా బెల్లం వేసుకోండి. వేసుకొని అంతే, చాలా తక్కువ వాటర్, ఇలా తడి పొడి అయినట్టుగా మరొక 2 స్పూన్లు వాటర్ కలుపుకొని మంటని మీడియంలో పెట్టుకొని బెల్లం బాగా కరిగి పాకం వచ్చేదాకా తిప్పుకోవాలండి. మంటని హైలో పెట్టారనుకోండి, తొందరగా పాకం వచ్చేసి ఉండ వెరవెరలాడిపోద్ది అన్నమాట. అందుకు మంటని మీడియంలో పెట్టుకోవాలి. అది పాకం వచ్చేలోపు చక్కగా పుట్టంతా ఒలిచేసుకొని ఇలా బద్దలుగా అవ్వాలండి. కొంచెం అలా అవుతేనే మనకి పాకం బాగా పట్టుకొని ఉండ రుచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, వేసాను కదా, పాకం చూపిస్తాను. ఇది ఇంకా కొంచెం మెత్తగా ఉంది కదండి. అలా కాకుండా చూడండి, ఇలాగ సాగుతుంది కదా, ముద్ర పాకం ఇంకా రాలేదన్నమాట. ఓకేనండి. మీకు ఒకవేళ కాలిపోద్ది చెయ్యి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక నిమిషం ఆగిన తర్వాత వేస్తే పాకం వచ్చిందండి. ఈ స్టేజ్లో తీసుకోవాలి. చిన్న సౌండ్ వస్తుంది చూడండి. చూసారు కదండి, అలా సౌండ్ వస్తుందన్నమాట. ఆ పాకం ఈ గిన్నెలో వేసేసి చిన్న సౌండ్ వస్తుంది, శబ్దం. అలా వచ్చినప్పుడు స్టవ్ పప్పు వేసుకోండి, నువ్వుల పప్పు వేసుకొని అలాగే కలుపుకొని చక్కగా వేరుశనగ పలుకులు కూడా వేసేసుకోండి. అలా కొద్దిగా వేసుకుంటూ పాకానికి సరిపడగా ఒకేసారి కాకుండా కొంచెం వేసుకోండి. స్టవ్ మాత్రం ఆపేసుకోండి. మరి ముదరగా పాకం అయిపోయింది అనుకోండి, మీరు ఉండలు చుట్టుకోవడం చాలా కష్టమైపోద్ది. మీకు ఇలాగా రెడీ అయిపోయింది కదండి. ఇది చక్కగా రెడీ అయిపోయిన తర్వాత నెయ్యి రాసి పళ్ళెంలోకి తీసేసుకోవాలి. మీరు ఉండ చుట్టుకోవడానికి చేయి కాలిపోద్ది అనుకుంటే పళ్ళెంలో అచ్చు పోసుకోండి. నెయ్యి రాసి ఆ పళ్ళెం అంతా ఈ ముద్దంతా సర్దేసి మీరు కొంచెం చల్లారినాక ఘాట్లు పెట్టుకుని ముక్కల్లాగా బర్ఫీల్లాగా కోసుకోండి. లేదు వేడి తట్టుకోగలం అనుకుంటే వేరే పళ్ళెంలోకి చిన్న నెయ్యి రాసుకొని దాంట్లో ఉండలు వేసుకోవచ్చు. ఈ పళ్ళెంలోకి చిన్న నెయ్యి రాసి ముద్ద ఈ పళ్ళెంలోకి తీసుకోవాలండి. దాంట్లోకి ఉండలు పట్టుకుంటే చక్కగా బాగుంటాయి. మీరు ఉండలైనా పట్టుకోవచ్చు, అచ్చైనా పోసుకోవచ్చు, మీ ఇష్టమే. అయితే చూసారు ఎంత తీగలాగా సాగుతుంది, చూసారు కదండి పాకం. అగో చూడండి ఎంత తీగలా వస్తుందో. అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఆ పాకం పట్టుకుంటే. ఏ మిఠీ ఉండలకైనా, బెల్లం మిఠీ ఉండలకైనా, ఇలా పలుకులు ఉండలకైనా ఆ పాకం బాగుంటుందండి. వేడిగా ఉంటుంది కనుక మనం ఒకేసారి అంత తీయలేము, కొన్ని భాగాలుగా తీసేసుకోవాలండి. అంటే ఉండలన్నింటినీ కూడా కొంచెం సెపరేట్ చేసుకోవాలి, సమాన భాగాలుగా కొంచెం సెపరేట్ చేసుకొని అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్లోని గట్టిగా నొక్కుంటే ఉండలు బాగా రెడీ అవుతాయండి. ఈ ఉండలు మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమండి. నేను తినడమే చాలా తక్కువ స్వీట్లు తింటాను, అందులో ఇవి నాకు చాలా నచ్చుతాయి.
పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు ఒక్క ఉండ తింటే ఎముకలు గట్టిగాను ఉంటాయి, అలాగే మన శరీరానికి కావాల్సినంత ఐరన్, కాల్షియం కూడా అందుతుందండి. ఎదిగే పిల్లలకి ముఖ్యంగా మన స్త్రీలకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఈ నట్స్. చూసారా, చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో. అంటే ముద్దర పాకం తీసాను కనుక అలా సౌండ్ వస్తుంది. పాకం చూడండి, తీగ పాకంతో వచ్చి నవ్వులుతూ ఉంటే చాలా కమ్మగా వస్తాయండి. చాలా కమ్మగా ఉంటుంది చూడండి. చూసారు కదా తీగలాగా ఎలా సాగుతుందో. ఆ పాకం తీసుకుంటేనే మనకి ఉండ చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా చల్లారిపోయిన తర్వాత చూసారా చెయ్యి కూడా ఎలా ఎర్రగా అయిపోయిందో. నాకైతే అలవాటు కనుక అలాగ చేతితో చేశానండి. మీకు గ్లౌజ్ వేసుకుని అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే చక్కెర అయినా పోసుకోవచ్చు. పలుకులు నువ్వుల పప్పు, ఈ వేరుశెనగ పలుకులు నువ్వుల పప్పు ఉండలు వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.